బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ప్రకటించారు. ఉదయం గాంధీ నివాసానికి వెడతారని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగురవేస్తారని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ప్రకటించారు. ఉదయం గాంధీ నివాసానికి వెడతారని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగురవేస్తారని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ హిమబిందు, నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం ఇటు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతవరకు ఇద్దరింటి వద్ద మాత్రం ఉద్దుత వాతావరణం నెలకొంది. ఎందుకంటే నేను తన ఇంటికి వస్తాను, నువ్వు నా ఇంటికి రా అంటూ కూడా సవాల్ ప్రతి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపటి క్రితమే మనం చూసాం ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తను ఇటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాను, తన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తాను, మరి పార్టీ కన్నా కప్పి మరి ఇద్దరం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడదామంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ కూడా సవాల్ విసరడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే దీనిపై కౌంటర్ గా అరికపూడి గాంధీ కూడా స్పందించారు. మరి పాడి కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని మరి దీనిపై కూడా ఘాటుగా ఆయన స్పందించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దామంటూ ఇటు హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనిపై ఇటు మహిళలు, కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతలు కూడా నిన్న స్పందించడం జరిగింది. మరి ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇటు గాజులతో పాటు చీర కూడా చూయిస్తూ మరి ఎవరైతే పార్టీ ఫిరాయించారో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా గాజులు చీర కట్టుకోవాలని కూడా ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా కార్పొరేషన్ చైర్మన్ ఇటు శోభారాణి కూడా తీవ్రంగా స్పందించారు. మరి ఆమె షూ చూపిస్తూ మరి ఆయనకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు ఇటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాత్రం సవాల్ ప్రతి సవాల్ అయితే విసురుతున్నారు. మరి ఎవరింటికి వెళ్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇటు ఉదయం నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. అయితే మరి కాసేపట్లో తను ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఒకవేళ అరికపూడి గాంధీ
స్వాగతిస్తానని మరి ఇద్దరం కలిసి మరి గాంధీ భవన్ తెలంగాణ భవన్ వెళ్లి ప్రెస్ మీట్ పెడదామంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో మరి ఈ 2 రోజుల నుంచి కూడా కొంతవైతే హాట్ కామెంట్స్ అయితే చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీ ఫిరాయించారు. మరి వాళ్ళపై వేటు వేయాలని కూడా ఇప్పటికే స్పీకర్కి పలుమార్లు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఇటు హైకోర్టు కూడా మరి 4 వారాల్లో దీనిపై కూడా తేల్చాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. మరి కాబట్టి దీనిపై మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనిపై ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మరి దాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తామని కూడా ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మరి దీనిపై కూడా నిన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఎవరైతే పార్టీ ఫిరాయించున్నారో మరి పార్టీ ఫిరాయించిన నేతలకు మరి పిఎస్సి చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలంతా కూడా తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి దీనిపై కూడా ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూరి గాంధీ మధ్య మాటల యుద్ధం అయితే తీవ్ర స్థాయికి చేరింది. మరి దీనికి ప్రతి సవాల్గా ఇద్దరు సవాల్ చేసుకుంటున్న పరిస్థితి. మరి ఎవరింటికి వెళ్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇద్దరింటి వద్ద మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు, ఎవరిని ఎటు వెళ్లకుండా. మరోవైపు ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూరి గాంధీ సంబంధించిన అనుచరులు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. మరి తమ ఎమ్మెల్యే పైన ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. మరి వాళ్ళు ఏ క్షణమైనా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాం, మరి ఆయన ప్రశ్నిస్తామని కూడా చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని అంటే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రాకపోతే అటువైపు అరకపూడి గాంధీ కూడా ప్రతి సవాల్ చేశారు, ఆయనే వస్తారని అన్నారు. సో ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ అయితే మాత్రం ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూరి గాంధీ ఇంటి వద్ద కూడా కొంతవరకు ఉద్ధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంబంధించిన అనుచరులు కార్యకర్తలందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. మరి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల వాళ్ళంతే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మరి తనను విమర్శించడం ఏంటి? ఒక సీనియర్ ఎమ్మెల్యే తను 2 సార్లు కూడా ఇటు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు కాబట్టి మరి తనని విమర్శించడం ఏంటి? మరి మొదటి నుంచి కూడా కేసీఆర్ ని గౌరవిస్తున్నాం, ఇప్పుడు కూడా ఆ గౌరవం అలా ఉంటుంది మాత్రం. కానీ ఈ రకంగా బ్రోకంగా వ్యవహారాలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నన్ను క్వశ్చన్ చేయడం ఏంటనిపై కూడా ఈయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అరకపూడి గాంధీ. మరి ఈ నేపథ్యంలోనే అక్కడైతే కొంతవరకు ఉద్ధృత వాతావరణం నెలకొంది. మరి చూసుకుందాం అంటూ కూడా ఆయన సవాల్ కూడా విసరించారు. మరి తన ఇంటికి రావాలని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మరి ఇట్లా పిఎస్సి చైర్మన్ ని ఒక ప్రతిపక్ష నేత హోదా ఉన్న వాళ్ళకు కూడా జనరల్గా ఇస్తారు, కానీ ఈ రకంగా మరి పార్టీ ఫిరాయించిన నేతకు ఇటు పిఎస్సి చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం రేగింది. కాబట్టి మరి దీనిపైనే నిన్న నుంచి చర్చ నడుస్తుంది. మరి దీనిపై ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా హాట్ కామెంట్ చేయడం, మరి నీ ఇంటికి వస్తాను, ఇంటిపై గులాబ్ జెండా ఎగరవేస్తాను, మరి కండవ కప్పి తెలంగాణ భవన్లో ఇద్దరం ప్రెస్ మీట్ పెడదామంటూ కూడా నిన్న పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం పట్ల కూడా మరి దీనిపై కూడా ఈ రోజు ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. మరి దమ్ముంటే తన ఇంటికి రావాలని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది, లేకపోతే తనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తాను కూడా ప్రతి సవాల్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇద్దరింటి వద్ద మాత్రం కొంతవరకు ఉద్ధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఏ క్షణమైనా ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం బయట పోలీసులు అయితే బందోబస్తు నిర్వహించారు. మరి ఆయన బయటకు వెళ్లకుండా కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు అరకపూడి గాంధీ కూడా ఈ విషయంపై కూడా తీవ్రంగా ఆయన విమర్శిస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరి మధ్య ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే ఇటు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి కూడా మరో సవాల్ విసిరేందుకు కూడా సిద్ధమైనని చెప్పుకోవచ్చు.